ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వాలంటే ఈ 4 థింగ్స్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ మోటివేషన్. సో జనరల్‌గా పీపుల్ ఏదైనా ఎగ్జామ్ నోటిఫికేషన్ రాగానే చాలా మోటివేషన్ అయితారు. సో వాళ్ళ మోటివేషన్ లెవెల్స్ అనేవి హై లెవెల్‌లో ఉంటాయి. సో అప్పుడు ప్రిపరేషన్ అనేది పీక్స్‌లో చేస్తారు స్టార్టింగ్‌లో. సో స్టార్టింగ్‌లో ఉన్నంత ఎంతూసియాజం అండ్ ఆ మోటివేషన్ అనేది ఎండింగ్ వరకు వెళ్ళదు. సో మనకు మోటివేషన్ అనేది ఎవరో చెప్తే మోటివేట్ అవ్వడం కాదు. మన సెల్ఫ్ మోటివేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎవరో చెప్పిన మోటివేషను, సో అబ్దుల్ కలాం, స్వామి వివేకానంద వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. సో ఆ మోటివేషన్ అనేది ఫర్ సర్టెన్ టైం పీరియడ్ వరకే ఉంటుంది. కానీ మన సెల్ఫ్ మోటివేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో మనంతకు మన సెల్ఫ్ మోటివేట్ అయితే అది డైలీ ఉంటుంది. సో ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ అనేది మనం మోటివేట్ అవుతూనే ఉంటాము. సో అలాంటి మోటివేషన్ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో అయినా. సో మోటివేషన్ లెవెల్స్ అనేవి పీక్స్‌లో వచ్చేసి మళ్ళీ సడన్‌గా ఫాల్ అవ్వడము, సో డీమోటివేట్ అవ్వడము, ఎవరో చెప్పారని జాబ్ మీకు కొట్టలేరని ఇంకొకరు చెప్తే మీకు మీ వల్ల కాదంటే మోటివేట్ అయ్యి వదిలేయడము, ప్రిపరేషన్ స్టాప్ చేయడము, ఇలాంటివి జనరల్‌గా చాలామంది చేస్తూ ఉంటారు. సో అలా చేయొద్దు. సో మోటివేషన్ అనేది కాన్స్టెంట్ ఉండాలి. సో మీరు పీక్స్‌కెళ్ళొద్దు, అట్లే డౌన్ ఫాల్ అవ్వద్దు. సో మోటివేషన్ అనేది కాన్స్టెంట్‌గా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అనేది వెరీ ఇంపార్టెంట్. సో కన్సిస్టెన్సీ అంటే ఏం లేదు. మీరు రెగ్యులర్‌గా ఒక హ్యాబిట్‌గా ఫాలో అవుతూ ఉండాలి. ఫాలో అవ్వడం ఇన్ ద సెన్స్ చదువుతూ ఉండాలి రెగ్యులర్‌గా. సపోజ్ ఈరోజు ఒక 3 అవర్స్ చదివారు. కంటిన్యూయస్‌గా 1 మంత్ 3 అవర్స్ చదవండి చూద్దాం. ఇది వెరీ డిఫికల్ట్ టాస్క్. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అంత ఈజీ టాస్క్ కాదు. సో మీరు రెగ్యులర్‌గా ఒక 3 అవర్సా, 4 అవర్సా మీకు ఇష్టమైన టైంని కన్సిస్టెన్సీగా చదవడం. సో దాన్నే మనం కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అయిన వాళ్ళు సక్సెస్ 100% అవుతారు. సో నెక్స్ట్ ప్రొకాస్టినేటింగ్ అంటే వాయిదా వేయడం. సో ఈరోజు ఒక సబ్జెక్ట్ తీసుకుంటారు, చదవడం స్టార్ట్ చేశారు, ఏదో ఒక డిస్ట్రాక్షన్స్, మొబైల్లో నోటిఫికేషన్స్ అవి వచ్చి డిస్ట్రాక్షన్స్ వల్ల మీరు చదవలేకపోయి దాన్ని నెక్స్ట్ రేపు చదువుదాం అనుకొని వాయిదా వేయడం. సో ఇంకొకటి ఏంటిది, ఏదో కారణాల వల్ల, ఏదో ఒక ఎక్స్క్యూజెస్, ఇంట్లో పరిస్థితులు బాగాలేకనో, లేకపోతే ఏదైనా మనకు ఇష్టమైన మూవీ రిలీజ్ అవ్వడము, సో టెంపుల్కి వెళ్ళడము, ఫెస్టివల్స్ రావడము, సో ఇలాంటి ఏదో ఒక సాకు చెప్పుకొని మనం దాన్ని స్కిప్ చేయడం, అంటే నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేయడం. సో అదే ప్రొకాస్టినేషన్. సో ప్రొకాస్టినేషన్ మ్యాక్సిమం అంటే కొన్ని విషయాలలో పోస్ట్ పోన్ అనేది కంపల్సరీ ఉండే టైంలో తప్పదు. కానీ ఎవ్రీ టైం అది హ్యాబిచ్యుయేట్ కావద్దు. సో మ్యాక్సిమం ప్రొకాస్టినేషన్కి అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి, ఏది ఎగ్జామ్ ప్రిపరేషన్ టైంలో. నెక్స్ట్ హార్డ్ వర్క్ అనేది చెప్పనవసరం లేదు. కంపల్సరీ హార్డ్ వర్క్ చేయాలి. సో కష్టపడితేనే మనకు రిజల్ట్ అనేది వస్తుంది. అలా అని చెప్పేసి కష్టపడకుండా రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. సో వాళ్ళ ఎక్సెప్షనల్, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ డిఫరెంట్. ప్రతి మనిషికి సేమ్ ఐక్యూ ఉంటుందని నేను చెప్పలేను. సో కొందరు డిఫరెంట్. కొందరు 6 అవర్స్లో చదువుతారు, కొందరు అదే 6 అవర్స్ స్టడీని 1 అవర్లో కంప్లీట్ చేయగలరు. సో దేర్ ఐక్యూస్ ఆర్ డిఫరెంట్. అందరికీ ఒకేలా ఐక్యూ ఉంటే అందరం ఐన్స్టీన్స్ అయిపోమా? సో అట్లా హార్డ్ వర్క్ అనేది కంపల్సరీ. మీరు నాలెడ్జబుల్ పర్సనా లేకుంటే మీకు హై ఐక్యూవా, అది డిఫరెన్స్ కాదు. సో మీరు ఎంత హార్డ్ వర్క్, ఎంత కష్టపడి చదువుతున్నారు, మీకు రాని సబ్జెక్ట్ కూడా దాంట్లో ఎక్కువ టైం కేటాయించి చదువుతున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఈ 4 థింగ్స్ అనేది మనం దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసి సో ప్లాన్డ్గా ప్రిపేర్ అయితే మీరు కంపల్సరీగా ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు.